దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కలుగును గాక. మరలా ఈ ఉదయకాలం ప్రభు సన్నిధానికి రావడానికి ప్రభు ఎంతగానో మనకు సహాయం చేసి ఉన్నారు. దేవుడు ఈ ఉదయకాలము మనకిచ్చిన వాగ్దానము, పరాక్రము గలవాడా యెహోవా నీకు తోడై ఉన్నాడని గిద్యోనుతో చెప్పబడటం మనం చూస్తా ఉన్నాం. నిజంగా మరి ఇశ్రాయేలులు ఐగుప్తు నుంచి విడిపించబడిన తరువాత దేవుని సాన్నిధ్యములో నిజంగా గిద్యోను దేవుడు ఏ విధంగా బలపరిచాడంటే, తన దూతను పంపించి ఆయన గోధుమలు గానుగ దగ్గర దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతని కనబడి మరి గిద్యోనుతో మాట్లాడినప్పుడు గిద్యోను జవాబు, చాలా బలహీనుడను, నా వలన ఏమి జరగదు అన్నట్లుగా ఆ దూతతో మాట్లాడినప్పుడు, నేను నిన్ను బలపరిచున్నాను, నేను నీకు తోడై ఉన్నాను, మరి నేను నీకు కనబడి నేను మాట్లాడే మాట నీ ద్వారా నేను అనేకులను విడిపిస్తానని చెప్పి గిద్యోనుకి చెప్పినప్పుడు, గిద్యోను ఒక సూచన చూపెట్టంటాడు. నాకు ఒక సూచన కనుపరచమన్నప్పుడు దేవుడు గిద్యోనికి ఆ సూచన కనుపరిచి మరి ఆ యొక్క చేతిలో నుండి, ఆ మిద్యానుల చేతిలో నుండి ఆ దేవుడు రక్షించిన విధానం చాలా అద్భుతంగా కనపడుద్ది అన్నమాట. దేవదూత గిద్యోని కనబడి గిద్యోనిని బలపరిచి మరి గిద్యోనిని వాడుకున్న విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలాసార్లు మన జీవితాల్లో కూడా నేను చాలా బలహీనుడను, నా చేతనేమైంది, నా వల్ల ఏం కాదు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనకు తోడైనట్లయితే, దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లయితే, దేవుడు మనం నడిపించినట్లయితే మనం ఏదైనా దేవుని కొరకు చేయగలం. నిజంగా గిద్యోనును వాడుకున్న విధానం చాలా అద్భుతం. ఆయన నిజంగా ఎలాంటి ఆ యుద్ధాన్ని జరిగించాడు అంటే, ఎలాంటి జయాన్ని పొందాడు అంటే, దేవుని తోడుగా ఉంచి ఆ జనాంగముతో మాట్లాడి వారిని బలపరిచి మరి యుద్ధము చేసి మరి నిజంగా అష్షూరు మిద్యానుల చేతుల నుంచి విడిపించబడి దేవుని చిత్తము నిరంతరం జరిగించినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కనుక ఈ ఉదయకాలమున ప్రియులారా, పరాక్రమ గల బలాఢ్యుడా దేవుడు నీకు తోడై ఉన్నాడని గిద్యోనుతో మాట్లాడినప్పుడు గిద్యోను చాలా ధైర్యం తెచ్చుకున్నాడు, బలము తెచ్చుకున్నాడు. గిద్యోను గొప్ప యుద్ధము చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాలమున బలహీనులైన మనము ఎప్పుడు బలపరచామంటే, దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు, దేవుని ఉద్దేశాలను తెలుసుకున్నప్పుడు. ఎందుకంటే మాట ఇచ్చి నెరవేర్చుకుంటానికి ఆయన నరుడు కాడు గనక ముందు దేవుని మాటకు మన జీవితంలో ప్రియులారా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మనం దేవుడు మాట్లాడినప్పుడు గ్రహించాలి, దేవుని ఉద్దేశానికి అనుగుణంగా మనం జీవించాలి. కాలి కళ్ళం దగ్గర చేరి గోధుమలు దుల్లగొట్టుకున్న గిద్యోనును దేవుడు బలపరిచి నిజంగా యుద్ధానికి మరి సిద్ధము చేసి ఆ యొక్క చేతిలో నుండి, అష్షూరులో మిద్యానుల చేతి నుండి వారిని రక్షించి, వారిని విడిపించి, వారిని నడిపించి, వారికి జయమిచ్చినటువంటి దేవుడు మన జీవితాల్లో కూడా ఏ విషయంలో కృంగిపోతున్నామో, ఏ విషయంలో బలహీనులుగా ఉంటున్నామో, ఏ విషయంలో దేవునికి దూరంగా ఉంటున్నామో ఆ విషయాన్ని ఖచ్చితంగా దేవునికి చెప్పాలి, ఆ విషయాన్ని ఖచ్చితంగా దేవునికి తెలియచేయాలి. అప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని బలపరిచి స్థిరపరిచి వాడుకునేటే దేవుడు. ఈ ఉదయకాలమున ఆ గిద్యోనును వాడుకున్న దేవుడు, ఆ గిద్యోనును నిజంగా జయమిచ్చిన దేవుడు, గిద్యోనును నిజంగా తన పక్షమును చేరి తన జనాంగను విడిపించిన దేవుడు నన్ను నిన్ను విడిపించి మనందరిని ఆశీర్వదించి తన మహిమ కొరకు వాడుకును గాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముకు కారణభూతుడైన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. గిద్యోనుని మీరు చూచిన ఆయన ఆ ప్రభా, గిద్యోని దగ్గరికి మీరు వెళ్ళి గిద్యోని ధైర్యపరిచిన విధానం కొరకు మీకు స్తోత్రాలు. అవును ప్రభా, మా చేత కాదనుకున్నప్పుడు, మేము బలహీనం అనుకున్నప్పుడు నీ వాక్కు చేత ఆయన మమ్మల్ని బలపరిచి నీ పని చేయడానికి ప్రభా, మేము జయం పొందడానికి మీరు కృప చూపించి మమ్మల్ని ముందుకు నడిపించి నీకు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములను తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పేరట మీ అందరికీ ఉదయకాలం శుభాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోని వీక్షిస్తున్న మీరు అనేకులకు చూపెట్టి అనేకులకు మీరు ఆశీర్వాదకరములుగా చేయాలని మీకు మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఈ వీడియోని మీరు చూస్తూ ఈ మాటలు గ్రహిస్తూ వాటి ప్రకారంగా జీవిస్తూ అనేకులు జీవింపజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.